వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో మనము రోమన్ నెంబర్ 2లో 4 ప్రాబ్లమ్ చెక్ చేసాము కదండి. ప్రాబ్లం నెంబర్ 5, f of x is equal square root of 4 minus x square greater integer plus 2. ఇప్పుడు కేస్ 1 కేస్ 2 రెండు విధాలుగా తీసుకుందామండి. 4 minus x square అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు గ్రేటర్ ఇంటిజర్ వాల్యూ +2, ఎక్స్ అనేది ఈజ్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ -2 అవుతుందండి. ఇది అటు పంపిస్తే -2 అవుతుంది కాబట్టి ఎక్స్ అనేది బిలాంగ్స్ టు -1, ఇన్ఫినిటీ మధ్యలోనే ఉంటుంది. ఇప్పుడు ఇది ఏ విధంగా రాసుకోవచ్చు? 2² - x² ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే 2 + x ఇంటూ 2 - x లాగా రాసుకోవచ్చు కదా, గ్రేటర్ దెన్ 0. అప్పుడు ఏమవుతుంది? 2 + x ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, 2 - x ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అప్పుడు x అనేది గ్రేటర్ దెన్ -2, x అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. అప్పుడు x వాల్యూ అనేది -2 to 2 మధ్యలో ఉంటుంది. And x belongs to -1, infinity. Therefore x belongs to -1, 2. ఇది క్వశ్చన్ నెంబర్ 1 అనుకున్నామని. ఏం లేదండి, ఫస్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుంటాము, తర్వాత లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకొని చెక్ చేసుకుంటాము. ఇది గ్రేటర్ దెన్ తీసుకున్నాం కదా. ఇప్పుడు కేస్ 2లో ఏ విధంగా తీసుకుంటామండి? లెస్ దెన్ లాగా తీసుకుంటాం. 4 - x² ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంత అండి? 0. ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ గ్రేటర్ ఇంటిజర్ వాల్యూ x + 2 ఈజ్ లెస్ దెన్ 0నే కదండి. ఇప్పుడు 4 - x² లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇదేమవుతుంది? x బిలాంగ్స్ టు ఇన్ఫినిటీ, 2 -∞, 2. ఇక్కడ గ్రేటర్ ఇంటిజర్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ ఆఫ్ -2 అవుతుంది కాబట్టి ఇక్కడ 2 + x ఇంటూ 2 - x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అప్పుడు x యొక్క వాల్యూ -2, +2 అవుతుంది. దట్ ఇంప్లైస్ -∞, 2 and 2, ఇన్ఫినిటీ. అండ్ ఎక్స్ అనేది దేని మధ్యలో ఉంటాయి? -∞ నుంచి -2. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ 1 and 2 ప్రకారం ఏమవుతుందండి? ఎక్స్ బిలాంగ్స్ టు -∞, -2 అండ్ -1, 2. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6 అండి. f of x is equal to square root of log 0.3 x minus x² ఇప్పుడు ఏంటండి? ఇది బిలాంగ్స్ టు ఆరే కదా. ఇప్పుడు log of 0.3 x minus x² గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఇది ఏ విధంగా అవుతుంది? x minus x² is less than or equal to 0.3 to the power of 0 అవుతుంది. ఎనీథింగ్ పవర్ ఏమవుతుందండి? ఎనీథింగ్ పవర్ ఏదైనా 1 అవుతుంది. అది ఇటు పంపిస్తే ఏమవుతుంది? x minus x² -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని మైనస్ తోటి మల్టిప్లై చేసామనుకోండి. x² - x + 1 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. greater than or equal to 0 అవుతుంది. therefore x belongs to r and x అనేది belongs to 0, 1. therefore domain of f is 0, 1. ఏం చేసామండి? f of x is equal log x minus x² బేస్ 0.3 ఇచ్చారు కదా. x minus x² ఈ 0.3 ఇటు వెళ్ళిపోయింది అనుకోండి. 0.3 to the power of 0. ఎనీథింగ్ ఈజ్ పవర్ 1 అవుతుంది కాబట్టి 1 రాసుకున్నాము. ఇది ఇటు పంపిస్తే మైనస్ అయింది. ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేస్తే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 అయింది. 0, 1 మధ్యలో ఉంటుంది అనేసి డొమైన్ అనేసి రాస్తున్నాము. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7 అండి. ఇదేంటి? ప్రాబ్లం నెంబర్ 7, f of x is equal 1/x plus root of 1.
మాడ్లో ఏ వాల్యూ తీసుకున్నా దాని యొక్క వాల్యూ ఏమవుతుందండి ప్లస్ అవుతుంది. ప్లస్ అయినప్పుడు ఆ వాల్యూ ఏమవుతుంది రియల్ నంబర్సే కదండి అయ్యేది. ఇది ఈజ్ ఈక్వల్ బిలాంగ్స్ టు ఆర్ అనుకుంటే ఎక్స్ ప్లస్ మాడ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరోనే కదండి. ఎక్స్ అనేది బిలాంగ్స్ టు 0, అవుతుంది కదా. దేర్ఫోర్ డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ 0, ప్రాబ్లం అంతే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.